హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో నేను లాస్ట్ ఇయర్ 2025 మే 30th నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నా 1 year రిటర్న్స్ జస్ట్ 0.53% అనమాట. లైక్ జనరల్గా వాళ్ళు చెప్తుంటారు కదా, ఓవర్ ద లాంగ్ టర్మ్ 15 years 20 years ఇన్వెస్ట్ చేస్తే 12% పర్ annum వర్కౌట్ అవుతుంది, 13-14% వర్కౌట్ అవుతుంది అని. బట్ 1 yearలో మనకి ఈ వారు అది ఇది ఉండడం వలన మేబీ సమ్ అదర్ రీజన్స్, ఏఐ బూమ్ ఎక్సెట్రా, బట్ మన మార్కెట్ సరిగ్గా చేయట్లేదు. సో నా 1 year రిటర్న్స్ 0.53% అనమాట. 1 year రిటర్న్స్. సో మీకు కావాలంటే చూసుకోండి, ఇక్కడ 0 ఉంది లాస్ట్ మే 8కి, బట్ ఇక్కడ మే 5కి, మే 30కి అలాగా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు రిటర్న్స్ అలా ఉంది, హార్డ్లీ 3% రిటర్న్స్ వచ్చాయి. అండ్ హైయెస్ట్ లాసెస్ 11% డ్యూరింగ్ వార్. సో అప్పుడు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ తొందరగా ప్రాఫిట్లోకి వచ్చేలా చేశాను. కొంచెం బై ద డిప్ అంటారు కదా, సో అలాగనమాట. ఇది టోటల్ రిటర్న్స్ ఈచ్ ఫ్లెక్సీ క్యాప్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ మోస్ట్లీ లార్జ్ క్యాప్ రిలేటెడ్ కాబట్టి నిఫ్టీ 50 కూడా దారుణంగా పడిపోతుంది కాబట్టి అట్లా -4.13 ఉంది. అండ్ ఇది నిన్న కాల్ వచ్చి మళ్ళీ రికవర్ అయింది కదా, సో దానివల్ల తక్కువ లాసెస్ ఉన్నాయి. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే స్మాల్ క్యాప్ కొంచెం ప్రాఫిట్లో ఉంది. ఇది ఎక్స్ఐఆర్ఆర్స్. సో ఎక్స్ఐఆర్ఆర్ అంటే అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 3%, 5%, 6%, అండ్ ఫ్లెక్సీ క్యాప్ మాత్రం 5% ఉంది మైనస్లో, లాస్లో. సో నిన్న కూడా ఇన్వెస్ట్ చేశాను. నిన్న 300 పాయింట్స్ పడిపోయింది కదా, సో కొంచెం డిప్ లాగా అయిపోద్ది. అండ్ ఇక్కడ కూడా 1 lakh 6 figures కంప్లీట్ అయిపోద్ది అన్న థాట్తో ఇన్వెస్ట్ చేశాను. బట్ సర్ప్రైజింగ్లీ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అట్లా రికవర్ అయిపోయింది మార్కెట్. సో దానివల్ల డిప్ కుదరలేదన్నమాట. జనరల్ అయితే 7:30 లోపు యూనిట్స్ అలొకేట్ అవ్వాలి, బట్ ఈరోజు ఎందుకు అలొకేట్ అవ్వలేదు, విల్ సీ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బై బై.